హలో ఫ్రెండ్స్, నమస్తే. పిఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 15 లోపు ఈ పని పూర్తి చేయండి, లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్. మీరు పిఎఫ్ చందాదారుల అయితే మీకు బిగ్ అలర్ట్. దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అనేక కొత్త నిబంధనలు రూపొందిస్తూ ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్పులు చేస్తుంది. ఈపీఎఫ్ సభ్యుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఇటువంటి మార్పులు చేసింది. గతంలో యూఏఎన్ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ నవంబర్ 15 ఉంది. కానీ చాలామంది ఉద్యోగులు ఆ గడువును పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో గడువును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ పనిని పూర్తి చేయడానికి ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఈపీఎఫ్ఓ మరో అవకాశం ఇచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కొత్త ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యూఏఎన్ అమలు కోసం గడువును పొడిగించింది. ఇందుకోసం ఈ ఉద్యోగులు డిసెంబర్ 15లోగా తమ యూఏఎన్ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ 30. కానీ చాలామంది ఉద్యోగులు దీన్ని మిస్ అయ్యారు. ఈపీఎఫ్ఓ వారికి మరో అవకాశం ఇచ్చింది. యూఏఎన్ యాక్టివ్గా ఉందంటే యాక్టివ్గా ఉన్నందున ఉద్యోగులు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది. కొత్త ఉద్యోగులందరూ యూఏఎన్ బ్యాంక్ ఖాతాలను నిర్ణీత సమయంలోగా అప్డేట్ చేయాలని యాజమాన్యాలు సంస్థ సూచించింది. పూర్తి వివరాలతో యూఏఎన్ నంబర్ను ఆధార్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన తర్వాత మాత్రమే పథకం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ సాధ్యమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన ఉద్యోగుల సమాచారం మాత్రమే అప్డేట్ చేస్తుంది. తదుపరి దశలో పాత ఉద్యోగులు కూడా వారి వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్కి వెళ్ళండి. www.epfindia.gov.in. ముఖ్యమైన లింకుల కింద యాక్టివేట్ యూఏఎన్ లింక్పై క్లిక్ చేయండి. యూఏఎన్ ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఉద్యోగులు తమ మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానించారని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఆధార్ ఓటీపీ ధృవీకరణ అనుమతించాలి. మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్పై ఓటీపీ పొందడానికి వెరిఫికేషన్ పిన్ పొందండి పై క్లిక్ చేయండి. యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీని నమోదు చేయాలి. విజయవంతమైన యాక్టివేషన్ తర్వాత పాస్వర్డ్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా ఆన్లైన్లో మీరు లింక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలోని పిఎఫ్ ఆఫీస్లో కూడా సంప్రదించవచ్చు.